సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ నుండి దుబ్బాక పట్టణంలోని రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని ఆర్ఎండ్బి అధికారులు చేపట్టారు. రోడ్డు వెడల్పు కార్యక్రమం సందర్భంగా మా ఇల్లు పోతున్నాయని, స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి కేసీఆర్ స్కూల్ వరకు తమ ఇళ్లని కోల్పోతున్నాము అంటూ రోడ్లపై ఇండ్లు కోల్పోతున్న బాధితులు ధర్నా నిర్వహించారు. తమకు రెక్కాడితే కానీ కడుపు నిండని నీ జీవితాలు మావి, మా ఇల్లు కోల్పోతే ఎలాంటి ఆధారం లేదని, చిన్న చిన్న ఇళ్లలో మేము నివసిస్తున్నామని, మా ఇల్లు కోల్పోతే మాకు నీడ లేకుండా పోతుందని ప్రభుత్వ యంత్రాంగం మరియు అధికారులు, స్థానిక ఎమ్మెల్యే న్యాయం చేసి తక్షణమే సాయం చేయాలి అంటూ బాధితులు అంటున్నారు. లేని ఎడల వెడల్పు కార్యక్రమాన్ని రోడ్డుని క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేశారు. అది తీసుకోవాలి మాకు తగిన న్యాయం చేయాలి. ఏదో కట్టలేక ఇంటి కడుతున్నాం. ఇల్లు కట్టినాక మళ్ళీ తీసేది లేదు, మళ్ళీ ముట్టేది లేదు, గల్లికి ముట్టేది లేదు. ముట్టద్దు, అట్లే ముట్టద్దు. మాకేమన్నా అంత కూలగొట్టాలంటే మమ్మల్ని ఇష్టం పోసి కూలగొట్టు, అంతేకాని ఈ గాంధీకు ఈ అంబేద్కర్ గారు ముట్టేది లేదు. ఊకున్నాం మేము. వద్దు, మాకు రోడ్ వద్దు, బస్సులు వద్దు. ఏం పెడతారా రోడ్డు మీద ఉన్న బయట ఎత్తుతావు. దానికే కలిసినావా? మీ క్లాసులో మాట్లాడా, మీ గతారు రాను మా కోసం వసుకోగలిగారు. ఎవరా మీరు? వెంటనే క్యాన్సిల్ చేసి రోడ్డు వెడల్పు క్యాన్సిల్ చేసి 66 ఫీట్లు పెట్టినారు. ఈరోజు 55 ఫీట్లు అని చెప్పి మళ్ళీ మార్కింగ్ చేసినారు. ఆ మార్కింగ్ పెట్టి మా ఇళ్లకు కలర్లు వేస్తున్నారు, కలర్ పెడుతున్నారు. ఈ కలర్ వేయడానికి మాకు రైట్స్ ఎక్కడిది? మా ఇంట్లో రానికి మీకు రైట్స్ ఎక్కడిది? మున్సిపాల్ నుంచి మాకు డిమాండ్ నోటీస్ లేదు, పర్మిషన్ లేదు. మా ఇళ్లకు మా ఏరియాకు రానికి మీకు ఎక్కడ హక్కు? మాకు ఈ రోడ్ అవసరం లేదు. 50 ఫీట్లు అప్పుడేమో 66 అంటున్నారు, ఇప్పుడేమో 50 అంటున్నారు. మాకు తక్షణ న్యాయం జరగాలి. మీరు అధికారులు ఎవరు, డిఈ కానీ, కమిషనర్ కానీ, ఆర్ఎంఈ వాళ్ళు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీస్ కానీ, మినిస్టర్లు కానీ, ప్రతిపక్షం కానీ, పాలకవర్గం కానీ ఎవరైనా సరే మాకు తక్షణ సాయం వస్తేనే మేము దీనికి కట్టుబడి ఉంటాము. ఇంకోటి, దీనికన్నా బైపాస్ రూట్లో మల్లెపల్లె నుండి ఆ రూట్ తీయండి. ఆ రూట్ ఇస్తే రింగ్ రోడ్డు, హైవే రోడ్డు అది బాగుంటుంది అని మేము ఈ సభ ద్వారా ధర్నా చేసి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఆర్ఎండ్బి వాళ్ళని చెప్పి వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మున్సిపల్ వాళ్ళ ఆర్ఎండ్బి వాళ్ళు ఎవరో తెలియదు, వచ్చి రోడ్డు వేయడం చేస్తామని 60 ఫీట్లకు మార్కింగ్ చేసిపోయారు. ఈ రోడ్డు వద్దు, పొద్దున ఒక బస్సు, సాయంత్రం ఒక బస్సు అయిపోతుంది. ఈ 15,000 జనాభాకు 60 ఫీట్ల రోడ్డుతోని ఇక్కడ ఇంతమందికి అన్యాయం జరగడం, ఒక్కొక్కరికి ఇండ్లే పోతున్నాయి. మొత్తానికి ఉండడానికి మళ్ళీ వాళ్ళకి స్థలం కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోడ్డు, ఈ ఒక్క బస్సు కొరకు ఈ రోడ్డు వద్దని మేము ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వానికి, అధికారులకు మేము మొరపెట్టుకుంటున్నాం. దయచేసి ఈ రోడ్డుని ఆపండి. కాలేజీ వరకు రోడ్డు చేసుకోండి పెద్దగా, అక్కడ నుంచి ఆర్ఎండ్బి రోడ్డు చేసుకోండి. ఈ ఊర్లేకొద్దు చేస్తే గాంధీ నుంచి బస్టాండ్ నుంచి మొత్తం ఊరంతా వెడల్పు చేయండి. కానీ ఈ కొద్ది మందికి, ఈ గరీబులకి ఇంతమందికి అన్యాయం చేసుడు, ఇది ఈ రోడ్డు అవసరం వద్దని మా అభిప్రాయం. మేమందరం దయచేసి బాధపడి చెప్తున్నాం, ఈ రోడ్డును ఆపేసేయండి, ఇక్కడికి కాలేజీ వరకే చేసుకోండి అని మా యొక్క మనవి.